హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పప్పుచారు చేద్దాం. చూద్దాం రండి. వెరైటీగా చేద్దాం. కొంచెం మనకి తెలిసినంత విషయంలో ఏదో ఉన్న కూరగాయలతో మనం చేద్దాం రండి. చింతపండు, ముద్దపప్పు, ములక్కాడలు పెట్టుకోవాలి. క్యారెట్స్, టమాటా ఇవన్నీ తయారు చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం వెల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసి కొంచెం సేపు కలుపుతూ దాన్ని కొంచెం అటు ఇటు వేగిస్తూ ఉంటే కొంచెం మనకు స్మెల్ వస్తుంది. కొంచెం మరి పచ్చి పచ్చిగా ఉండకుండా స్మెల్ వస్తుంది. కొంచెం టమాటాలు కానీ క్యారెట్స్ కానీ అవన్నీ వేస్తూ బాగుంటుంది. ఫస్ట్ వేసి కొంచెం కలపాలి. తర్వాతకి అలాగే ఫ్రెండ్స్, మనం చాలామంది రాతటి గిన్నెలలో సాంబారు కానీ టమాటా కూరలు కానీ అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఏదైనా పులుపు పదార్థం అనేది కొంచెం రాతని గిన్నెల్లో చేయకోకుండా మన స్టీల్ గిన్నెలు, అందరి ఇళ్ళలో స్టీల్ గిన్నెలు ఉండకపోవచ్చు. చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనం చేయొచ్చు. కానీ దాని లాస్ట్కి మనం ఉప్పు వేయకోకుండా ఉండి ఈ కూర అంతా అయిన తర్వాతకి దాన్ని ఉప్పు లాస్ట్కి వేయడం వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాతకి తతిమ ముక్కలన్నీ కూడా వేస్తూ కొంచెం చిన్నగా మగ్గించుకుంటూ ఉండు. తర్వాతకి అలాగే మనకి ఉన్న క్యారెట్స్తో కానీ సొరకాయ కానీ ఏదైనా సరే, క్యారెట్తో ఒక టేస్ట్ ఉంటుంది, ములక్కాయతో ఒక టేస్ట్ ఉంటుంది, సొరకాయతో ఒక టేస్ట్ ఉంటుంది. సాంబార్ అంటే అసలు ఏమీ లేకపోయినా టమాటా కానీ ఒక కరివేపాకు కానీ ఉన్నప్పుడు కూడా మనం సాంబార్ చేసుకోవచ్చు. ఇవి లేవి అవి లేవి అని ఏమి ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సాంబార్ అంటే సాంబార్ లానే ఉంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు మనం ఎలా చేసినా సరే. ఓన్లీ ఉండవలసింది చింతపండు, ముద్దపప్పు ఉంటే చాలు. ఒక టమాటా వేసైనా మనం సాంబార్ చేసుకోవచ్చు. అలాగే టమాటా వేసి ఇంకొంచెం ఒకసారి కలుపుతూ మళ్ళీ అవి వేగేదాకా కొద్దిసేపు చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కాసేపు కలిపిన తర్వాతకి ఇప్పుడు మనకి స్టీల్ గిన్నెగా ఫ్రెండ్స్, మనం ఈ పులుసు పిలిచి పక్కన పెట్టుకొని ఒక జల్లెడ లాంటిది పెట్టుకున్నాం అంటే మనం ఇట్లా చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. మనకి మొత్తం అసలు పిప్పి లేకోకుండా పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళకి నోటికి అడ్డు పడకుండా మొత్తం వెళ్ళిపోతుంది శుభ్రంగా. మనం కూడా ఒక గంటతోని ఇలా అలా అన్నాం అనుకో మొత్తం అసలుకి మనకి ఆ గుజ్జు అంతా కిందికి వచ్చేస్తుంది శుభ్రంగా. ఇంకొన్ని నీళ్లు పోసుకొని దాంట్లో అది మొత్తం మనకి బయటికి వెళ్ళిపోతుంది శుభ్రంగా. అదంతా చేసిన తర్వాతకి లాస్ట్కి మనం కొంచెం ఉప్పు లాంటిది వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. పైన నీళ్ళు పోసి ఇంకా కాస్త కింద ఏమన్నా ఉంటే కూడా మనం మళ్ళీ గంట పెట్టి అటు ఇటు అన్నాం అనుకో ఇక మళ్ళీ గిన్నెలు వేసి చెయ్యి పీసికి మనం అటు ఇటు మన చేతికి కూడా అప్పుడప్పుడు ఏది ముట్టుకుంటుంటాం కదా, అలాంటి ఇబ్బంది కూడా లేకోకుండా మనకి ఇట్లా జాలి వాడినాం అనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ మనకి ఇప్పుడు ఏంటంటే సాంబారుకి ఇప్పుడు ఇది కావాలి కొంచెం మన సొంతంగా సాంబార్ పొడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అనుకో, అదే రాతని గిన్నెలో అయితే ఫ్రెండ్స్ ఉప్పు వేయడానికి మనకి చాలా టైం లాస్ట్కి వేసుకోవాలి. స్టీల్ గిన్నె కాబట్టి మనం ఉప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చు. దీనివల్ల మనకి బెనిఫిట్స్ బాగానే ఉంటాయి. ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది బాగా. కారం అన్నీ ఇప్పటికే వేసేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాస్త పలచగా ఉండాలి మాకు పక్కన ముద్దపప్పు ఉంది అంటే మనకు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మన పిల్లలకి మన హస్బెండ్కి ఎట్లా నచ్చుతుందో మనం అట్లా చేసుకున్నాం ఫ్రెండ్స్. నాకు నచ్చిన విధంగా నేను చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక సాంబార్లో ఎక్కువ ఇదంతా అయిపోయిన తర్వాతకి పిప్పి బయట పడేసేయండి ఫ్రెండ్స్, అయిపోతుంది. కావాల్సిన నీళ్ళు పోసుకొని మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, పలసగా కావాలంటే పలసగా చేసేసుకొని ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి. పప్పు మనకి కొంచెం ఎక్స్ట్రా వేస్తేనే మనకి వాటర్ పడతాయి. పప్పు కాస్త కొంచెం తక్కువ ఉందనుకో వాటర్ కూడా తక్కువే పడతాయి ఫ్రెండ్స్. ఇక మనం ఇంట్లో చేసుకున్న పౌడర్ కానీ బయట కొనుక్కొచ్చుకున్న పౌడర్ కానీ బాగానే ఉంటున్నాయి ఈ మధ్య డీమార్ట్లలో. మనకి ఇష్టం లేకపోతే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అసలు ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మనకి మంచి కొబ్బరి కానీ మెంతులు అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. మనకి ఎట్లా వీలైతే అట్లా దాంట్లో మనకి కావాల్సిన ఈ ములక్కాడలు కాస్త ముదురుగున్నప్పుడు ఫ్రెండ్స్ మనం ఒక లైట్గా ఒక్క విజిల్ కానీ తీసుకొచ్చినాం అనుకో మనకి సాంబార్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. కొన్ని ముదురుగుంటే ఉడకవు. అసలుకి ఎంత మరిగినా సరే గ్యాస్ అయిపోతుంది కానీ అవి ముక్క ఉడకవు. ఇంట్లో పిల్లలు గోల్ చేస్తారు అసలు ఏంటి సాంబార్ ముక్కలు ఉడకలేదు అది ఇది అని చెప్పేసి. అట్లనే మనం కుక్కర్లో వేసినప్పుడు పప్పు మనకి ఎంత కావాలంటే అంత పక్కన కొంచెం ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలకి చిన్నపిల్లలకి అన్నీ ఉంటే వేసుకోవచ్చు. తగినంత ఉప్పు కానీ అవి కానీ వేసేసి కాసేపు ఒకసారి కలిపినాం అనుకో ఈ స్టీల్ గిన్నెలో ఏంటంటే కొంచెం అడుగు పడుతుంటుంది. పైన కూడా మనం కొంచెం వింగు పొడి వేసుకుంటే వాటర్లో సాంబార్ పులుసులో బాగానే ఉంటుంది.
2 సార్లు వేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ ఇంగు పొడి అది 2 సార్లు వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయినాయి. జస్ట్ ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 9 నిమిషాలలో మరిగితే తొందరగా మరుగుతుంది. ఈ ముక్కలు మనకి కావాల్సిన క్యారెట్ ఉడకైనా ఉడకపోయినా పచ్చిగానే తినొచ్చు, దాంట్లో ఉడకవలసినవి ఏం లేవు. సాంబార్ అంటేనే అసలు మరుగుతుంటేనే ఏ ముక్కైనా తొందరగా మగ్గిపోద్ది ఫ్రెండ్స్. పైన మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవచ్చు, టేస్టీ మసాలాలు వేసుకోవచ్చు రుచి కోసం. సాంబార్ పొడి కూడా నేను ఇంట్లో తయారు చేసింది కాదు ఫ్రెండ్స్, బయట కొనుక్కొచ్చిందే. అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేస్తుంటా, అది అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు. అందుకని నేను డీమార్ట్లో కొన్న సాంబారే యూజ్ చేశాను. మీకు నచ్చితే మీరు ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. లాస్ట్ కాసేపు మనం ఆవిరి పోకుండా సిమ్లో పెట్టి మరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. అలా మరిగినప్పుడు ఆ పొంగు కొంతమంది మూత పెడితే ఆ పొంగు అంతా పోయిందనుకో ఆ టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్. అది పోకోకుండా మీరు ఏం చేయాలంటే అక్కడ కొంచెంసేపు మనకు శ్రమ అనుకోకుండా అక్కడే ఉన్నామనుకో ఆ పొంగు మనకి సాంబార్ టేస్ట్ వస్తుంది బాగా, నిజం చెప్పాలంటే. కొంతమంది ఏంటంటే ఇక మూత పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతే అదంతా గిన్నె కొంచెం చిన్నదైతే పొంగి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ పొంగు పోయిందనుకో మనకి టేస్టే పోతుంది అసలుకి. అందుకని మనం ఒక 10 నిమిషాలు శ్రమ అనుకోకుండా ఆ పొంగును కలుపుతూ కొంచెం దాన్ని కిందికి అణిగేలాగా చేసుకుంటుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది అసలుకి. మనకు కావాల్సిన పైన ఇంకా మనకి ఇంట్లో చెట్లు కానీ అవి కానీ ఉంటే కొత్తిమీర అసలు మొత్తం ఒక మరిగినాక వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. కొత్తిమీర అది మరిగే ముందే వేసినాం అనుకో ఫ్రెండ్స్ అసలు అది కనపడకుండా పోతుంది. మెయిన్ దానికి కొత్తిమీరకు ఉన్నదే కొంచెం ప్రాణం. అసలు ఆ ప్రాణం కొంచెం మరీ చావకుండా బతకకుండా దాన్ని పైన వేసి కొంచెం మనకు స్మెల్ ఉంటుంది, చూసానికి డెకరేషన్ ఉంటుంది. మనకి అవి తినటం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి అవి. ఈ సాంబార్ నచ్చితే లైక్ చేయండి.